పుష్ప 1లోని 'ఊ అంటావా మావా' సాంగును మించేలా పుష్ప 2లోని 'కిసిక్' సాంగ్ ఉంటుందని ముందు నుంచి మేకర్స్ చెబుతూ వచ్చారు. మరి తాజాగా రిలీజ్ చేసిన 'కిసిక్' సాంగ్ ఎస్టిమేషన్స్ ను అందుకునేలా ఉందా అంటే అదిరిపోయిందనే చెప్పాలి. ఈ పాటలో శ్రీలీల సెలక్షన్ విషయంలో ముందుగా కొందరు పెదవి విరిచినప్పటికీ అమ్మడు చేసిన డాన్స్ ఓ రేంజ్ లో వర్కౌట్ అయింది. డాన్స్ ఫ్లోర్ ను సుకుమార్ అమ్మడి ఎలివేషన్ కు బాగా వాడుకున్నాడు. ఈ పాటలో బన్నీని శ్రీలీల డామినేట్ చేసి పారేసింది. 'ఊ అంటావా' సాంగుకు సమంత ఎంతటి ఎసెట్ అయిందో శ్రీలీల 'కిసిక్' పాటకు అంతే స్థాయిలో వర్కౌట్ అవుతుందని సాంగ్ మూమెంట్ చూస్తే అర్థమవుతుంది. ఐటెం సాంగ్ విషయంలో సిజ్లింగ్ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. కాస్ట్లీ సెట్లో శ్రీలీల చేసిన డాన్స్, దానికి కరెక్ట్ గా సెట్ అయిన కొరియోగ్రఫీ 'ఊ అంటావా' అంత కాకపోయినా పాట కోసం సినిమా చూడొచ్చు అనిపించేంతగా సరికొత్త ఫీల్ ని తీసుకువచ్చింది. పాట ఆద్యంతం కలర్ఫుల్ గా ఆకర్షణీయంగా కనిపించింది. శ్రీలీల ఈ పాటకు 2 కోట్లు తీసుకున్నందుకైనా న్యాయం చేయాలని బలంగా డిసైడైంది. అందుకనే హీరోని మించి తన ఓన్ టాలెంట్ చూపించింది. డాన్సింగ్ స్కిల్స్ తో ఐటెం షో వేసింది. ఈ పాటపై అటు బాలీవుడ్ మీడియా కూడా ఆసక్తి చూపటం, సమంతను మైమరిపించేలా సాంగ్ ఎంతవరకు వచ్చిందా అని నెట్టింట్లో డిస్కషన్లు షురూ చేశారు. 'కిసిక్' పాట వచ్చిన కాసేపటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ రావటంతో మేకర్స్ సినిమాకు ఐటెం సాంగ్ మరింత న్యాయం చేస్తుందని నమ్ముతున్నారు. 'గుంటూరు కారం' తర్వాత శ్రీలీల డాన్సింగ్ స్కిల్ చూపిస్తున్న సినిమా ఇదే కావటం, అందులోనూ ఐటెం పాటలో చిందులేయటానికి ఒప్పుకోవటంతో అమ్మడికి నేషనల్ వైడ్ కవరేజ్ దక్కుతోంది. మరి థియేటర్లో ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.